మీరు ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఈ రోజు మీరు వింటున్న కథ మీ జీవితంలో ఎప్పుడు వినని రహస్యం. దేవతలకు తెలియని ఒక శక్తి, కాలానికి అధిపతి అయిన ఒక మహాదేవుని ఉగ్ర రూపం. ఎందుకు కాలభైరవుడు పుడితే విశ్వం కంపించింది? ఎందుకు ఆయన దర్శనం పొందిన భక్తుల జీవితాల్లో ఒక్కసారిగా అద్భుతాలు జరిగాయి? ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. నేను చెప్పే కథ విషయాలు శ్రద్ధగా వినండి. ఈ 10 నిమిషాలు మీకు దేవుని శక్తి ఏంటో చూపిస్తాయి. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు చాలా మంది అయ్యప్ప స్వామి కథ చెప్పమని అడిగారు. సో మీ అందరి కోసం అయితే అయ్యప్ప స్వామి కథ నేను చెప్పాను, వీడియో చేసి పోస్ట్ చేశాను. సో మన ఛానల్లో ఉంది ఆ కథ. ఇప్పుడు దాకా ఎవరైతే ఆ వీడియోని చూడలేదో తప్పకుండా ఇప్పుడే చూడండి. చాలా మంది అయితే ఇంకా వీడియో చేయలేదేమోనని ఇంకా నన్ను అడుగుతూనే ఉన్నారు. నేను వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. ఈ వీడియో చివరిలో కూడా ఆ వీడియో పెడతాను, చూడండి. చాలా మంది అడుగుతున్నారు, అందుకని వీడియోలో చెప్పాను. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. కాలభైరవ స్వామి అంటే కేవలం శివుడి ఉగ్ర రూపం మాత్రమే కాదు, ఆయన అంటే కాలాన్ని కూడా నియంత్రించే అత్యంత రహస్య శక్తి. అష్టదిక్పాలకులైన పంపదేవతలు కూడా భైరవుని ముందు విచలించిపోతారు. కానీ ఎందుకు ఇంత ఉగ్రంగా ఉన్నారు? ఎవరికి ఈ రహస్య శక్తులు? ఎలా భైరవుని దయ పొందాలి? ఈ కథ మీ హృదయంలో భైరవుని పట్ల భక్తి పెంచుతుంది, ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకుతుంది. మరి కథ ప్రారంభిద్దామా? శ్రద్ధగా వినండి. ప్రళయకాలి సమయం ప్రారంభమైనప్పుడు దేవలోకంలో శాంతి భంగమైంది. అహంకారంతో బ్రహ్మదేవుడు ప్రపంచానికి ప్రమాదం తీసుకువచ్చే మాటలు మాట్లాడాడు. నా సృష్టి తప్ప మరొకటి లేదు, నన్ను మించిన శక్తి ఎవ్వరికీ లేదు అంటూ అహంకారంతో బ్రహ్మదేవుడు ఉండగా ఈ అహంకారం విశ్వంలో ఒక చీకటి అలజడి తీసుకొచ్చింది. అప్పుడు శివుడు నిశ్శబ్దంగా కళ్ళు మూశాడు. కళ్ళ వెనుక అగ్ని, నుదిటిపై ఉగ్రకాంతి. అప్పుడే ఒక గర్జనతో శివుడి జటలలో నుంచి విజృంభణ శక్తి పుట్టింది. అది రూపం కాదు, శక్తి కాదు, అది స్వయంగా కాలం యొక్క యజమాని కాలభైరవుడు. కాలభైరవుడు అనగానే ఈ ప్రశ్న మనసులో ఉంటుంది, భైరవుడు ఎందుకు అంత ఉగ్రంగా ఉంటారు అని. ఎందుకంటే ఆయన పని నాశనం కాదు, దోషాన్ని నాశనం చేయడం. ప్రపంచానికి ప్రమాదం తీసుకువచ్చే దుష్టులకి మాత్రమే ఆయన ఉగ్రం. అమాయకపు భక్తులకి ఆయన ఉగ్రత లక్షణం కాదు, కర్తవ్యం. అడ్డంకుల్ని ధ్వంసం చేయడం, దృష్టి దోషం మాయం చేయడం, మనిషి జీవితంలో నిలిచిపోయిన శక్తిని ముందుకు నడిపించడం, ఇవి అన్నీ భైరవుడి దివ్య కర్తవ్యాలు. కాబట్టి భైరవుని ఉగ్రం భక్తులకు రక్షణ. బ్రహ్మని అహంకారాన్ని తొలగించడానికి కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5వ తలను తొలగించాడు. ఈ సంఘటనకు గల నిజమైన రహస్యం చాలా మందికి తెలీదు. బ్రహ్మదేవుని 5వ తల అభిమానంను సూచిస్తుంది. అభిమానమే మనిషికి కష్టాలను తెస్తుంది. అభిమానం అంటే లోపల ఉన్న చిన్న అహంకారం. అహంకారం అంటే బయటకు కనిపించే పెద్ద గర్వం. బ్రహ్ముని 5వ తల అభిమానంని సూచిస్తుంది. అదే తరువాత అహంకారంగా మారుతుంది. అందుకే కాలభైరవుడు ఆ తలని తొలగించాడు. అందుకే భైరవుడు దర్శనం పొందితే మనసులోని దురహంకారం, భయం, ఆందోళన అన్నీ తొలగిపోతాయి. కాలభైరవ స్వామి వాహనంగా ఉన్న నల్ల కుక్కకు ఒక గోప్యమైన అర్థం ఉంది. నల్ల కుక్క అదృశ్య శక్తులకు అడ్డుకట్ట వేయగల శక్తి. మనుషులకు కనిపించని దుష్ట శక్తులు, దృష్టి దోషం, అక్కస్సు ఇవన్నీ తొలగించగల దివ్య గుణం ఆ కుక్కలో ఉంది. అందుకే ఎక్కడ నల్ల కుక్క ఉన్నా అది భైరవ స్వామి తానే వచ్చి కాపాడుతున్న సంకేతం. ఒకసారి శివుడు అన్ని లోకాల శక్తులను పరీక్షించాడు. ఎవరు కాలాన్ని గెలుస్తారో చూడాలని కోరుకున్నాడు. విష్ణువు కాలం ముందుకు సాగిపోయాడు. బ్రహ్మ కాలంతో కలిసిపోయాడు. కానీ కాలభైరవుడు కాలాన్ని ఆపేశాడు. అది చూసి శివుడు ఇలా అన్నాడు, నీకు నా శక్తి కన్నా వేగంగా నడిచే శక్తి ఉంది. ఇప్పటి నుండి నీవు కాలభైరవుడివి అని.
భైరవ స్వామి దయ ఎందుకు వెంటనే పనిచేస్తుందంటే ఆయన కాలం మీద అధికారం కలిగిన దేవుడు. మన జీవితాల్లో కష్టాలు కాలం ఆగిపోవడం వల్లే వస్తాయి. పని నిలవడం, డబ్బు రాకపోవడం, సంబంధాలు కదలకపోవడం, ఆరోగ్యం స్లో అవ్వడం. భైరవ స్వామిని పూజిస్తే కాలం మళ్ళీ ముందుకు కదులుతుంది. ఇది ఒక అద్భుతం కాదు, దైవ చట్టం. అష్టమి రాత్రి చంద్రుడు నిస్సత్తువగా ఉంటాడు. ఈ లోయలో భైరవ శక్తి అత్యంత వేగంగా ప్రవహిస్తుంది. భైరవ స్వామిని ఆ రాత్రి ఇలా పిలిస్తే ఓం హ్రీం కాల భైరవాయ నమః 11 సార్లు జపించాలి. ఆయన మీ జీవితంలో నిలిచిపోయిన కాలాన్ని తిరిగి ప్రారంభిస్తాడు. మీకు అత్యంత రహస్యమైన విషయం చెప్తున్నా, ఇది వేల ఏళ్లుగా దాచబడింది. భైరవ స్వామి ముందు కోరిక చెప్పేటప్పుడు భయం కూడా ఆశ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆయన మనసులో దాగి ఉన్న మాట వినే దేవుడు. మీరు ఆయనకు ఏదైనా కోరితే అది వెంటనే కల్పనగా మారుతుంది. కల్పన శక్తి అవుతుంది, శక్తి ఫలం అవుతుంది. ఇది భైరవుని దివ్య చక్రం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరి మీద కోపం, అసూయ, రాగద్వేషాలు పెట్టుకుని భైరవుని పూజ అస్సలు చేయకూడదు. భైరవుని పూజ చేసేటప్పుడు మనసులో ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే ఉండాలి. మనం చేసే పనుల్లోనూ మన మనసులోనూ ధర్మం మాత్రమే ఉండాలి. మనసులోని రాక్షస గుణాలు తొలగించి మనస్సుని ధర్మం వైపు నడిపించండి. ధర్మంగా ఉన్న వారిని కాలభైరవ స్వామి శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి ఒక దీపం వెలిగించి స్వామి నా నిలిచిపోయిన కాలాన్ని ముందుకు నడిపించు అని ఒక్క మాట చెప్పండి. మీరు పిలిస్తే ఆయన వస్తాడు. జై కాలభైరవ స్వామి. మీరు కాలభైరవ స్వామి అనుగ్రహం పొందాలి అనుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసి కాలభైరవ స్వామి అయి నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.